ఓం గం గణపతయే నమః. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. సంకష్ట చతుర్థి పూజ అండి. ఉదయానికే ఇల్లంతా శుభ్రం చేసుకొని, మన ఇంట్లో మొరం ఎక్కువే ఉందన్నమాట. చక్కగా స్వామివారికి ఇలాగా చిన్న ఆసనంలాగా ఏర్పరిచి, నాకు తెలిసిన విధంగా ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను అనమాట. మీకు కూడా ఒకసారి అలా చూపిద్దామని చెప్పేసి, ధర్మబద్ధమైన ఎటువంటి కోరికలైనా తీరుతాయి అనడానికి నేనే నిదర్శనం అండి. నిజంగా నేను మొన్నే ముడుపు కట్టాను కదా, నెక్స్ట్ మంత్ నేను చెల్లిద్దామని చెప్పేసి అలాగా ఒకసారి ఆ ముడుపుని మళ్ళీ స్వామివారికి గుర్తు చేసినట్టు ఉంటుంది. మీకు కూడా మళ్ళీ రిపీటెడ్గా వీడియో అప్లోడ్ చేస్తే ఎవరికి యూజ్ అయినా మంచిదేనండి. మన ఇంట్లో కొంతమంది కొన్ని విధాలుగా కొంచెం సంతానం కొరకై కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు మన ఇంట్లో వాళ్ళే, అందుకని చెప్పి ఆ విధంగా కూడా ఒకసారి అలా దండం పెట్టుకుందాం స్వామివారికి అని చెప్పేసి పూజ అండి. ముగ్గు పెట్టుకొని చక్కగా స్వామివారికి జిల్లేడు, తెల్ల జిల్లేడు ఆయనకి ఇష్టం కదండి. మన ఇంట్లోది గరిక, జిల్లేడు, మొరము, దవనము, జాజులు, మల్లెలు, మందారాలు, బొగడబంతి, నందివర్ధనాలు, కనకాంబరాలు, శంకు పుష్పాలు, పసుపు పచ్చ అన్ని రకాలండి. దేవగన్నేరు, సంపంగి అయితే చిన్నమ్మల ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది పవిత్ర. ఈ పువ్వులండి, మల్లె పువ్వులు ఈయన కోసమే విడిచినట్టు ఈరోజు అయితే 2 పువ్వులు చక్కగా విడిచేయండి. నాకు తోచిన విధంగా ఏదైనా చక్కగా పూజ చేస్తాను. కొంచెం కొంచెమైనా సరే పువ్వు విడబడగానే మనకి భగవంతుడి గుర్తు రావడం అదృష్టంగా భావిస్తానండి. చక్కగా ఎర్ర ఒత్తులు వేసుకొని జిల్లేడు ఒత్తులతో మంచిగా దీపం వెలిగించి దీపదూప నైవేద్యాలు ఇంట్లో ఉన్న విధంగా చేసుకుంటున్నానండి. మీకు చూపిస్తానని చెప్పేసి అలా చేస్తున్నాను. చాలా ఈజీ అండి. వీలైనంత మంది చేసుకోండి. పిల్లల చదువులు, మన ఉద్యోగ వ్యాపారాలు, మనకి వృత్తిలో ప్రమోషన్లు, లేదంటే సంతాన సౌభాగ్యాలు, పెళ్ళిళ్ళు ఆటంకాలు, ఇంట్లో ఆటంకాలు, ఇల్లు కట్టడం, స్థలం కొనుక్కోవడంలో, స్థలం అమ్మడంలో కూడా ఆటంకాలు, ఏదైనా మనం చేద్దామని రిపీటెడ్గా ఆటంకాలు వచ్చినా అవన్నీ తీరుతాయండి. కొంచెం ఓపిక అంతే. ఈ స్వామి గణపతి విఘ్నాధిపతి కదండి, ఎలాంటి విఘ్నాలైనా తొలగిస్తారైనా నాకు నమ్మకం అండి. ఆ విధంగా చక్కగానే ఎరుపు అక్షంతాలు చేసుకున్నాను. ఆ ముడుపు తెచ్చి పెట్టానమాట. ఒకసారి స్వామివారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. తండ్రి ముడుపు చెల్లిస్తాను అని చెప్పేసి ఈ విధంగా తాంబూలం, కొబ్బరికాయ, అరటిపళ్ళు, మన ఇంట్లో ఉన్న మామిడి పళ్ళు, ఖర్జూరం పళ్ళు ఉన్నా సరిపోతాయండి. కన్నా వచ్చాడనమాట, తనకి ఒకసారి దండం పెట్టుకోడాడి అని అలా పిల్లల పుస్తకాలు కూడా అలా పూజలో పెట్టి అలా చేసుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా అవుతుందంటే చేసుకోండి. నైట్ వరకు ఉపవాసం ఉండి నైట్కి చక్కగా ఉప్పులేని పెరుగన్న నైవేద్యం చేసి చంద్రుని చూసి మనం తీసుకుంటే మంచిదేనండి. లేని వాళ్ళు చక్కగా ఇప్పుడే పూజ చేసుకొని అల్పాహారంతో వెళ్ళొచ్చు. శాకాహారంలో ఉంటే చాలా మంచిది. అందరూ అలాగే చేస్తారు. అలా చేసుకోండి. ఉపవాసం లేకపోయినా ప్రాబ్లం లేదండి, ఉంటే మరీ మంచిదండి. ఓకేనా? అయితే మీకు తోచిన విధంగా చేసుకోండి. సంకటనాశన శ్రీ గణపతి స్తోత్రం ప్రణమ్య సరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మారణితం ఆష్కమార్ధ సిద్ధేయ ప్రథమ వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజభక్తం చతుర్థకం లంబోదరం పంచమ షష్టమికటమేవ చ సప్తమ విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టక నామం బాలచంద్ర చ దశమంత వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంత గజానన ద్వాదశైతాని నామాని త్రిసంజయ పట్టినర్ సర్వసిద్ధికరం ప్రేభో విద్యార్థలిప్త విద్యంతానార్థలిప్తనం పుత్రార్థలిప్త పుత్రం మోక్షార్థలిప్త గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్సఫలలిప్త సంశ్రయణ సిద్ధించలిప్తనాత్ర సంశయ అష్టభ్య బ్రాహ్మణ అభ్యసతి సంపత్తస్య విద్యా భవే సర్వగణేశస్య ప్రసాదత. కొంచెం స్పీడ్గా చెప్పుకున్నాను. ఇటువంటి తప్పులునే క్షమించండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం గం గణపతయే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గం గణపతయే నమః. నాకు తోచిన విధంగా చేశాను. ఎవరైనా ఒక్కసారి ట్రై చేయండి, నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది అంతేనండి. ఓం గం గణపతయే నమః.